సార్ అవినాష్ హ్మ్. దుబాయ్ ఎళ్తుంటే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఆపేశారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అసలు ఏ ఇష్యూ వల్ల ఆయన ఆపేసి ఉండొచ్చు సార్? అవినాష్ అనగానే దేవినేని అనాలి. చాలా దేవినేని. పెద్ద ఇంటి పేరది. ఆ! ఫాదర్‌కి నేను తెలుసు. నేనక్కడ ఫిల్మ్ స్కూల్ ఒకటి పెట్టాం బ్రాంచ్. హ్మ్. పెట్టినప్పుడు ఫస్ట్ అతనికే ఫోన్ చేశాను. నేను ఫస్ట్ ఉన్నది కూడా ఆళ్ళ హోటల్‌లోనే. హుహు. అక్కడ దేవినేని నెహ్రూ గారి బ్రదర్ 3 స్టార్ హోటల్ ఒకటుంది. దానికి దగ్గరలోనే నేను ఒక ప్లేస్ తీసుకొని మంచి బిల్డింగ్ అక్కడ పెట్టాను. ఎవరు యార్లగడ్డ శ్రీధర్ ఆళ్ళ ప్లేస్ తీసుకు పెట్టాననమాట. పాపం లాస్ట్‌లో హి యూజ్డ్ టు కాల్ మీ. సరే సరదాగా ఇంటికొచ్చి భోజనానికి వెళ్ళలేకపోయాను. ఈలోగా ఈ డైడ్ అనుకోండి. వాళ్ళ అబ్బాయి అతను. నెహ్రూ సంబంధించింది కాబట్టి వాళ్ళ అబ్బాయి గురించి చెప్పినప్పుడు ఆయన గురించి చెప్పాలి కాబట్టి చెప్పాను అవినాష్. హ్మ్. అవినాష్ యాక్చువల్‌గా వీళ్ళంతా కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వైఎస్ఆర్‌లో జంప్ చేశారు. ఒకప్పుడు తెలుగుదేశం అయినా కూడా జంప్ చేశారు. వైఎస్ఆర్‌కి కూడా బాగా కావాల్సినోడు. అదే పొలిటీషియన్స్ ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి కాబట్టి ఇక్కడ కూడా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే. దేవినేని అవినాష్‌కి. సో, అతను జగన్‌లో మంచి ఫ్యూచర్ చూసినట్టున్నాడు. జంప్ చేశాడు. జగన్ కూడా అంత వాల్యూ ఇచ్చాడు. హ్మ్. ఇచ్చాడు కాబట్టి జగన్ తరపు నుంచి ఒకళ్ళతో తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి బ్యాట్ జరిపించాలి కాబట్టి ఆ టైంలో తెలుగుదేశం ఆఫీస్‌ని ర్యాన్సాక్ చేశారు. హుహు. తెలుగుదేశం ఆఫీసులో కుర్చీలు పగలగొట్టడం, ఇవ్వడం మొత్తం చేశారు. అందులో అవినాషే లీడ్ చేశాడు దాన్ని. అది హ్మ్. విజయవాడ వాళ్ళది. విజయవాడ ప్లస్ ఏమో పవర్‌ఫుల్ ఫ్యామిలీ యాక్చువల్‌గాను. సో, కాకపోతే వాళ్ళ ఫాదరు ఈ రంగా చంపిన విషయంలో ఉన్నాడు కాబట్టి చాలా భయం పడుతూనే బతికాడు. హుహు. దట్ ఈస్ ద ఓన్లీ సాడ్ థింగ్ పార్ట్ ఆఫ్ దేవినేని నెహ్రూ. హ్మ్. అనుక్షణం భయపడుతూనే ఉన్నాడు చచ్చిపోయే వరకు. లేకపోతే ఇంకా బతకాలి. చాలా యంగేజ్‌లోనే పోయినట్టు లెక్క యాక్చువల్‌గా. ఓకే. సో, ఇతను వాళ్ళ అబ్బాయి హ్యాండ్సమ్ గాయ్. జగన్‌కి కూడా బాగా కావాల్సిన వ్యక్తే యాక్చువల్‌గాను. సో, ఇప్పుడు అందరూ సమ్మర్ టూర్‌కి పోతున్నారు కదా! జగన్ హ్మ్. పార్టీ వాళ్ళు. ఆ! హ్మ్. హ్మ్. రోజా, ధర్మాన, ఎవరో ఇంకోడు ఎవరో ఉన్నారు కదా! ధర్మాన ప్రసాద్ బ్రదరు వీళ్ళంతా బొత్స సత్యనారాయణ ఒక్కొక్కళ్ళు కంట్రీ పోతున్నారు. ఆళ్ళ హాలిడే కింద లెక్కది. కొంతకాలం హ్మ్. రిలాక్స్ అవుదామని. బాగా కష్టపడి ఉంటారు ఎలక్షన్‌లోను. దానికి అనుగుణంగా రిజల్ట్ రాలేదు. అలాగే ఇతను కూడా ఇతను దాని గురించి కాకపోయినా చాలా సార్లు ఎళ్తాడు. ఇతను యంగ్ అండ్ ఎనర్జిటిక్ బాయ్ కాబట్టి అలా వెళ్తుంటే లుకౌట్ కేస్ ఏదో పెడతారు కదా! మీరు లుకట్ ఆ! అక్కడికక్కడ పలానా రిజిస్టర్ చేస్తే ఇక ఆ పాస్‌పోర్ట్‌ని కాన్ఫిస్కేట్ చేస్తారు. ఆ విధంగా దుబాయ్ అరకు ఇతనే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వెళ్తున్నాడు హ్మ్. అక్కడ యూ కెనాట్ ఫ్లై అన్నారన్నమాట. హ్మ్. దాన్ని మనం పెద్ద రాద్ధాంతం చేస్తే తప్పితే మనకి తెలుగుదేశం వాళ్ళకి తృప్తి ఉండదు కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా కొంచెం ఎక్కువ రాద్ధాంతం అది యాక్చువల్‌గా పెద్ద కేసేం కాదు అది. ఆ కేసులోంచి బయటపడడం కూడా పెద్ద ఇదేం కాదు. ఇతను డైరెక్ట్‌గా ఆ ఆఫీస్‌ని ఇచ్చినట్టు ఎక్కడ లేదు, ప్రూఫ్ లేదు. హ్మ్. కాకపోతే అతను లీడ్ చేశాడు. జగన్ పార్టీ తరపు నుంచి లీడ్ చేసి వాళ్ళకి బ్యాడ్ చేయడం కోసం అందరూ చేశారు. ఏదో ఒక 10% 156 మంది అంత గెలిచారు కదా! ఒక హ్మ్. 10, 15 వెర్రి పుష్పాలు ఉంటారు. ఆళ్ళు తప్పితే అందరూ కూడా ఎవడికి దోచింది దోచుకున్నారు. లిక్కర్‌లోను, ఇక్కడ ఇసుకలోను అన్నిట్లోను దోచుకున్నారు. హ్మ్. అలాగైతే ఇప్పుడు జైలుకి దీనికి సెపరేట్‌గా జైలు పెట్టాలి ఇప్పుడు. హుహు. వైఎస్ఆర్‌సీపీ జైలు. క్రిమినల్స్ అని. ఓకే. లేకపోతే మీకు కష్టం అవుద్ది. ఆ! హ్మ్. ఇప్పుడు ఒకరి తర్వాత వీళ్ళు వెళ్తూనే ఉంటారు. కాకపోతే మెయిన్ క్యారెక్టర్ మీద ఎందుకు పెడతారు? సోషల్ మీడియాలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? ఇతను కూడా మెయిన్ కింద లెక్క. కుర్రోడే కాకపోతే అవును. ఇంకా బోలెడు ఫ్యూచర్ ఉంది గానీ, బట్ ఇతని మీద పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇతను వేరేగా గ్రో అవుతాడు కూడా. హ్మ్. అవసరమైతే లోకేష్ తోటి జత కూడా కట్టొచ్చు. సేమ్ కమ్యూనిటీ కూడాను. మనం ఐడియాలు ఇస్తా ఉంటాం కదా! ఆ! ఇటువంటి ఐడియాలు ఇస్తా ఉంటాం అన్నమాట. సో, హ్మ్. బికాజ్ ఆళ్ళ పార్టీయే. లోకేష్ కూడా దగ్గర కింద లెక్క అవినాష్. హ్మ్. అప్పుడు కాంట్రిబ్యూట్ పొజిషన్‌లో జగన్ దగ్గరికెళ్ళాడు. ఇక జగనే అన్ని సీట్లు వచ్చేస్తే మరి వెళ్ళడు. నెక్స్ట్ కూడా ఆళ్ళే వచ్చేస్తారు. వెళ్ళాడు తప్పితే ఈయన ఈయన ఈ అవినాష్ అక్కడికి వెళ్ళవలసిన క్యారెక్టర్ కాదు యాక్చువల్‌గా. ఓకే. మేబీ ఈ పక్క మళ్ళీ వచ్చేస్తాడు. ఎక్కడ లేకపోతే బీజేపీ రెడీగా ఉంటది. దూకేత్తాడెళ్ళి. 4, 5 కోట్లిచ్చి. హ్మ్. దే ఆర్ రిచ్. సో, ఇక్కడ కూడా మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ. హ్మ్. రోడ్ నెంబర్ 1లో అయ్యని. సో, వాటెవర్ ఇట్ ఈస్. ఈ ఈ కేసులో అతన్ని దుబాయ్ వెళ్ళకుండా చేసిన రాద్ధాంతం అనమాట. ఓకే. తెలుగుదేశం వన్ ఆఫ్ ద రెడ్ బుక్ అనమాట. బట్ హ్మ్. రెడ్ బుక్‌లో ఇతను ఉండడు. రెడ్ బుక్ ఈజ్ యాక్చువల్లీ వాళ్ళ కమ్యూనిటీయే. ప్లస్ ఒక జగన్ పార్టీ తప్పితే డెఫినిట్‌గా 100% నేను చెప్పింది అవుద్ది చూడండి. ఆఫ్టర్ సమ్ టైమ్ హి విల్ బి విత్ లోకేష్. హ్మ్. డెఫినిట్‌గా. మిగతా వాళ్ళకంటే ఇతను ఏజ్ గ్రూప్ లోకేష్ కంటే చిన్నోడే.
బట్ జనరలీ హీ మైట్ జంప్. ఏది లేకపోతే బీజేపీ ఇస్ రెడీ దేర్. తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం కంటే బీజేపీలో జాయిన్ అయితేనే నీకు రెస్పెక్ట్ ఎక్కువ. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఎంఐఎంఈలే అక్కడ జాయిన్ అయిపోయారు, అక్కడ బీజేపీలో. అర్థమైందా మీకు? పెద్ద పెద్ద వాళ్ళు ప్రతిసారి నేను చెప్పట్లేదు వాళ్ళ పేర్లు. ఓకే, సో ఆ విధంగా జాయిన్ అయిపోతాడు. ద ప్రాబ్లం విల్ బి క్లోజ్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ.